హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ మీకు సంబంధించిన వ్యక్తుల ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, శని వక్రగతి వల్ల మీపై మీ వ్యక్తి ఆలోచనలు ఎలా మారుతాయి, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సో యూనివర్స్ ఏం చెప్తుంది, ఇలా రీడింగ్ అయితే చేయాలనుకుంటున్నానండి. యాక్చువల్గా నేను ఆస్ట్రాలజీ బేస్డ్ రీడింగ్స్ అయితే పెద్దగా చేయను, చాలా తక్కువ చేస్తాను. ఇఫ్ అది ఇంపార్టెంట్, అలాంటి ఒక టాపిక్ కోసం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపిస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి రీడింగ్ అయితే చేస్తాను. మరి అలా చూసినట్టయితే ఖచ్చితంగా ఈ సాటర్న్ రెట్రోగ్రేడ్ కోసం అయితే రీడింగ్ చేయాలి అని నాకు అనిపించింది. ఎందుకు అంటే ఇది ఒక పవర్ఫుల్ టైం అని చెప్పొచ్చండి. ఇది ఓన్లీ రిలేషన్షిప్ అనే కాదు, అదర్ ఆస్పెక్ట్స్ లో కూడా చేంజెస్ కానీ, కార్మిక్ సైకిల్స్ అనేవి బిగిన్ అవ్వడం, కంప్లీషన్ అవ్వడం కానీ ఇలాంటివి జరగడానికి పాసిబిలిటీ ఉంటది. కాబట్టి ఈ టైంలో డెఫినెట్ గా వ్యక్తులు వాళ్ళ లైఫ్ లో చాలా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. సో మీలో చాలా మందికి తెలిసే ఉండుంటుంది. సాటర్న్ రెట్రోగ్రేడ్ అంటే మనం ఆస్ట్రానమికల్ గా కానీ మాట్లాడినట్టయితే సాటర్న్ బ్యాక్వర్డ్ మూవ్ అవుతుంది అని అంటారు. కాకపోతే సాటర్న్ అనేది బ్యాక్వర్డ్ మూవ్ అవ్వదు కానీ యాక్చువల్‌గా అదొక ఆప్టికల్ ఎఫెక్ట్ అండి. ఈ ఆప్టికల్ ఎఫెక్ట్ అనేది దేనివల్ల అంటే, ఎర్త్, సాటర్న్ రిలేటివ్ పొజిషను, స్పీడ్ వల్ల అలా అంటే ఎర్త్ నుంచి కానీ మనం చూసినట్టయితే లైక్ కొంతమంది టెలిస్కోప్స్ యూజ్ చేసి చూస్తూ ఉంటారు. సో, అలా చూసినప్పుడు ఏంటంటే సాటర్న్ అనేది బ్యాక్వర్డ్ మూవ్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటది. దానివల్ల మనం ఏంటంటే సాటర్న్ రెట్రోగ్రేడ్ అంటాం. సో, ఈ జులై 27థ్ నుంచి ఇలా డిసెంబర్ 11థ్ వరకు జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 138 డేస్ అన్నమాట. అందుకే ఈ టైంలో చాలా మంది వాళ్ళ లైఫ్‌లో బిగ్ షిఫ్ట్స్ కానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఆర్ సడెన్ చేంజెస్ కానీ చూస్తారండి. ఇది కొంతమందికి గుడ్ వేలో ఉంటుంది. కొంతమందికి మరి బ్యాడ్ వేలో కూడా ఉంటుంది. అలా అని ఎగ్జాక్ట్‌గా బ్యాడ్ అని చెప్పను. కానీ మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే మనం శని గ్రహం కోసం మాట్లాడుతున్నామో దాని అర్థం ఏంటంటే, శనిదేవుడు కర్మాధిపతి మీ అందరికీ తెలిసిందే. దానివల్ల ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ టైంలో ఖచ్చితంగా మీలో చాలా మంది కర్మ అనుభవించడం కానీ, కొంత కర్మాని క్లియర్ చేసుకోవడం కానీ, అలాగే మీలో కొంతమందికి జస్టిస్ జరగడం కానీ, కొంతమంది డిసిప్లైన్డ్‌గా ఉండాల్సిన పరిస్థితి రావడం కానీ, ఆర్ డిసిప్లైన్ అనేది నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి ఉంటుంది. మీకు చాలా పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే అన్నీ వెంట వెంటనే జరగవు. కొన్ని లేట్‌గా జరుగుతూ ఉంటాయి. సో, ఆ టైంలో మీరు ఎంత డిసిప్లైన్డ్‌గా ఉంటారు, మీరు ఎంత రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతారు, అసలు మీ వైపు నుంచి మీరు ఎలా ఉంటారు అనే దాన్ని బట్టి రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో మీరు ఏ విషయంలో అయినా కష్టపడితేనే మీకు ప్రతిఫలం అనేది ఉంటుందండి. లేకపోతే కష్టం. ఖచ్చితంగా మీరు హంబుల్‌గా ఉండాలి. అండ్ టైమ్‌ని కూడా జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకోవాలి. పేషెన్స్‌తో కూడా ఉండాలి. చాలా నేర్చుకుంటారు. బట్ ఇవన్నీ గూడా ఈ ఫేజ్‌లో మీకు మంచి చేయడానికి అండ్ మీరేమైనా సమ్ మిస్టేక్స్ చేస్తుంటే కరెక్ట్ చేసుకోవడానికి జరుగుతాయని మాత్రం మీరు అనుకోవచ్చు. యాక్చువల్‌గా ఇది నేను ఒక రిలేషన్‌షిప్ రీడింగ్ బేసిస్‌లో చేస్తున్నాను కాబట్టి అదర్ యాస్పెక్ట్స్ గురించి అయితే నేను మాట్లాడను. బట్ రిలేషన్‌షిప్ కోసం కానీ మనం మాట్లాడినట్టయితే ఈ టైంలోని రిలేషన్‌షిప్‌లో కూడా చాలా జరుగుతాయండి. మీరైతే ఫస్ట్ ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటే, మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కానీ, ఈ రిలేషన్‌షిప్ కోసం వాళ్ళతో మీరు డిస్కస్ చేయడం కానీ, ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అంటే వాళ్ళే కాంటాక్ట్ చేస్తారా, మీరే కాంటాక్ట్ చేస్తారా అనేది పక్కన పెడితే, ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తులు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. మెయిన్ పాస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ నుంచి ఇలాంటి ఒక కమ్యూనికేషన్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అయితే అది మనం రీయూనియన్ అని చెప్పడానికి లేదు. బికాజ్ సమ్ లెసన్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, ఇంకా పాస్ట్ అటాచ్‌మెంట్స్ ఆర్ ఓల్డ్ ఎనర్జీ అనేది స్టాగ్నెంట్‌గా ఉండడం వల్ల
కొన్ని తప్పవు. సో, కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నప్పుడు దానివల్ల మీరు ఏదో నేర్చుకోవడం కానీ, అండ్ మీరు కొంత క్లారిటీ తెచ్చుకోవడం కానీ, ఈవెన్ ఎగ్జిస్టింగ్ రిలేషన్‌షిప్స్‌లో కూడా ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ రావడం కొన్ని సిట్యుయేషన్స్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, అసలు మీరు ఏం రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. సో, ఇలా చాలా జరుగుతదండి. పర్టిక్యులర్‌గా 138 డేస్‌లో కూడా మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. సడెన్ చేంజెస్ వస్తాయండి. అదైతే నేను చెప్పగలను. ఇది కొంతమందికి గుడ్ వేలో అనిపిస్తది. కొంతమందికి బ్యాడ్ వేలో కూడా అనిపించొచ్చు. బికాజ్ ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. లెసన్స్ అయితే నేర్చుకోవడం అనేది అల్టిమేట్‌గా జరుగుతది కాబట్టి ఏదైనా జరగొచ్చు. అలా అని చెప్పి ఇక్కడ రీయూనియన్ జరగదు. ఇద్దరు వ్యక్తులు సఫర్ అవుతారు అని మాత్రమే అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ టైంలో రియలైజ్ అవ్వడం కానీ, ఈ టైంలో కొన్ని కరెక్ట్ చేసుకోవడం కానీ, ఈ టైంలోని కమిట్మెంట్ విషయంలో సీరియస్‌గా ఆలోచించడం కానీ, సమ్ గుడ్ చేంజెస్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఓన్లీ బ్యాడ్ అని కాదు. బట్ ఏది కరెక్టో, ఏది జరగాల్సుందో అది మాత్రం జరుగుతది. సో, ఇక్కడ పాజిటివ్‌గా థింగ్స్ జరగాలి అనేది డెస్టినీ అయినా, అప్పుడు కూడా కొన్ని నేర్చుకోవాల్సినవి, కొన్ని అర్థం చేసుకోవాల్సినవి ఉంటాయి కదా! సో, ఇలా ఈ జర్నీ ఏంటంటే కంటిన్యూ అవుతుందండి. అందుకే ఈ టైంలోని మీ ఆలోచనలు మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది. పర్టిక్యులర్‌గా ఎవరైతే కుంభరాశి, మకర రాశి, మీన రాశి, వృశ్చిక రాశి, సో, ఈ 4 రాసుల వారు మాత్రం ఈ ఎమెథిస్ట్ బ్రేస్‌లెట్ అయితే వేర్ చేయడం మంచిది. వేరే రాసుల వారు కూడా వేర్ చేయొచ్చు. బట్ ఖచ్చితంగా ఈ 4 రాసుల వారు మాత్రం ఇది వేర్ చేయండి. ఇంకా మీకు క్రిస్టల్స్‌కి సంబంధించి వేర్ చేయాలి. సో, ఈ టైంలో మీ థాట్స్‌ని మీరు స్టేబుల్‌గా ఉంచుకోవాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ సిట్యుయేషన్ బట్టి నేనైతే క్రిస్టల్స్ సజెస్ట్ చేస్తాను. బట్ 4 రాసుల వారికి మాత్రం నేను చెప్పాల్సింది క్లియర్‌గా చెప్పాను. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఇంకా రీడింగ్ విషయానికొచ్చేస్తే ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మోర్గానైట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎమెథిస్ట్ బ్రేస్లెట్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి ఓపలైట్ బ్రేస్లెట్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మోర్గానైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. శని వక్రగతి వల్ల మీపై మీ వ్యక్తి ఆలోచనలు ఎలా మారుతాయి? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, యూనివర్స్ మీకేం చెప్తుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి మీ మీద చాలా హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. దానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళ పాస్ట్‌లో వాళ్ళు హ్యాపీగా లేరు. మేబీ వ్యక్తులేంటంటే, వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళని అర్థం చేసుకోవడం కానీ చేయలేదు. దానివల్ల రిలేషన్‌షిప్‌లో చాలా సఫర్ అయ్యారు, చాలా స్ట్రగుల్ అయ్యారు. ఆ తర్వాత మీరు వాళ్ళకి పరిచయం అయినట్టున్నారు. సో, మీ పరిచయం ఏంటంటే, ఈ వ్యక్తి జీవితాన్నే మార్చింది అని చెప్పొచ్చు. ఈ వ్యక్తికి ఒక కొత్త హోప్‌ని క్రియేట్ చేసింది. చాలా స్ట్రగుల్ అయిన తర్వాత మీరు ఫస్ట్ టైమ్ వాళ్ళకి రియల్ హ్యాపీనెస్ ఫీల్ అయ్యేలా చేశారు. సో, దానికి వాళ్ళెప్పుడూ కూడా గ్రేట్‌ఫుల్ గానే ఫీల్ అవుతారు. అయితే మీ ఇద్దరి మధ్యలో సమ్ డిస్టర్బెన్సెస్ కానీ, ఏవో సిట్యుయేషన్స్ కానీ ఉండొచ్చు. బట్ స్టిల్ ఈ పర్సన్‌కి ఆల్రెడీ మీ మీద చాలా లవ్ అయితే ఉందండి. అది వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసిన దగ్గర ఫెయిల్ అవుతూ ఉండొచ్చు. వాళ్ళు అది చూపించాలి అనుకుంటున్నా చూపించలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. దాని అర్థం వాళ్ళకి ప్రేమ లేదు అని కాదు. ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం అండి. అండ్ వాళ్ళు యాక్చువల్‌గా చేంజ్ అయ్యారండి. చాలా మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం కానీ, సిట్యుయేషన్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయడం కానీ చేస్తున్నారనే చెప్పాలి. అయితే వాళ్ళు ఇంకా కొన్ని విషయాల్ని అర్థం చేసుకోకపోవడం, ఇంకా పాస్ట్ అటాచ్‌మెంట్స్ వల్ల ఎక్కడో సిట్యుయేషన్స్‌ని ఇంకా పాస్ట్ వేలోనే చూడడం వల్ల మేబీ థింగ్స్ ఏంటంటే బెటర్ అవ్వట్లేదేమో. బట్ స్టిల్ నాకు ఏమనిపిస్తుందంటే ఈ పర్సన్‌కైతే మీరంటే చాలా ఇష్టం అనే చెప్పాలి. వాళ్ళ లైఫ్‌ని మీరు చేంజ్ చేశారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ ఆ ఫీలింగ్ ఉంటుంది. ఈవెన్ అది వాళ్ళు ఎందుకు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు? ఒకవేళ ఎక్స్‌ప్రెస్ చేయడానికి ట్రై చేసినా ఎందుకు థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఈ పర్సన్ మీతో ఎలా మాట్లాడాలి? మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలి అనేది అర్థం చేసుకోలేకపోతున్నారండి. వాళ్ళకి ఫీలింగ్స్ వైస్ అయితే సిన్సియారిటీ ఉంది. బట్ అది ఎక్స్‌ప్రెస్ చేసిన దగ్గర మేబీ వాళ్ళకి ఛాన్స్ అయినా రావట్లేదు. వాళ్ళు చెప్పాలి అనుకుంటున్న పరిస్థితుల వల్ల
ఇంకొకలాగా చెప్పడం కానీ ఆర్ సైలెంట్ అయిపోవడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయి. సో, యాక్చువల్‌గా ఈ రెట్రోగేట్ జరిగిన తర్వాత కూడా ఈ పర్సన్‌కి ఏంటంటే బాగా స్ట్రగుల్ ఉంటది. నాకు తెలిసి వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోవడం కానీ, గివ్ అప్ చేసేస్తే మంచిదేమో. మనం అంటే ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నాం, ట్రై చేస్తున్నాం. బట్ స్టిల్ ఏది మనం అనుకున్న విధంగా జరగట్లేదు కదా! సో, సైలెంట్ అయిపోతే బెటర్ ఏమో అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ మీ ఆలోచనలేంటంటే కంటిన్యూయస్‌గా ఈ పర్సన్‌ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అంటే ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. మీ ఇద్దరి మధ్యలో ఎంత నెగటివిటీ ఉన్నా, ఎంత హేట్రెడ్ ఉన్నా ఆర్ ఇంకేదైనా డిఫికల్ట్ సిట్యుయేషన్స్ ఉన్నా స్టిల్ ఈ పర్సన్‌కి ఈ టైంలో మీరు ఎలా గుర్తొస్తారంటే, పాస్ట్‌లో వాళ్ళ కోసం మీరు చేసినవి ఆర్ వాళ్ళ విషయంలో మీరు చూపించిన లవ్వు, కేరింగు, ఎఫెక్షన్ ఇవి మాత్రమే వాళ్ళకి గుర్తొస్తూ ఉంటాయి. మీతో స్పెండ్ చేసిన ఆ టైం కానీ, ఆ మెమోరీస్ కానీ వాళ్ళకి ఇంకా అంటే ప్రెజెంట్‌లో జరుగుతున్నట్టే అనిపిస్తూ ఉంటదండి. సో, నాకు తెలిసినంత వరకు ఈ సాటర్న్ రెట్రోగ్రేడ్ వల్ల ఈ పర్సన్ డెఫినిట్‌గా ఎమోషనల్‌గా చాలా ఎఫెక్ట్ అవుతారు. అంటే ఒకటి మాత్రం నిజమండి. ఫస్ట్ ఎగ్జాస్ట్ అయిపోతారు. ఎందుకు అంటే ఏది చేయలేకపోతున్నారు. ఏది మారట్లేదు అనే ఆ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు విసిగిపోయేలా చేస్తుంది. బట్ స్టిల్ మీ ప్రెజెన్స్ కానీ, లేకపోతే మీరు వాళ్ళ లైఫ్‌లో ప్లే చేసిన రోల్ కానీ వాళ్ళకి రిపీటెడ్‌గా గుర్తు రావడం వల్ల ఎక్కడో థింగ్స్ అనేవి ఇక్కడ వర్కౌట్ అవ్వాలి. ఏదో చేంజ్ చేయాలి అనే కోరికైతే ఉంటది. కానీ ఒక్కటి మాత్రం నిజం. మేబీ టైం అనేది వాళ్ళ ఫేవర్‌లో ఉండకపోవచ్చు. దానర్థం ఈ పర్సన్ ఏదైనా చెయ్యాలి, ఏదైనా మార్చాలి అనుకున్నా వాళ్ళు రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి కానీ, సో, కొన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి కానీ ఉంటుంది కాబట్టి, థింగ్స్ ఏంటంటే స్లోగానే ఉంటాయండి. ఫాస్ట్‌గా ఒకేసారి చేంజెస్ వస్తాయి అని నేను అనుకోను. బట్ స్టిల్ ఈ పర్సన్ ఏంటంటే ఇంకా ఇంకా రియలైజ్ అవ్వడం కానీ, ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు తెలుసుకోవాల్సినవి తెలుసుకోవడం కానీ, వాళ్ళ ఫీలింగ్స్‌ని వాళ్ళు ప్యూర్‌గా అర్థం చేసుకోవడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ ఉండాలి అన్నా, ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ ఒక స్టెప్ వెయ్యాలి అన్నా సరే, వాళ్ళింకా చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి. వాళ్ళింకా చాలా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఇక్కడ స్లోగానే థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ, స్లోగానే రియలైజ్ అవ్వడం కానీ, స్లోగానే వర్క్ చేయడం కానీ చేస్తారు. అంటే నేను చెప్పాలనుకుంటుందేంటంటే, ఈ పర్సన్‌కి మీరు బాగా గుర్తొస్తారు. ఎంత గుర్తొస్తారు అంటే, ఆ టైంకి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, ఏదో ఒకటి చేంజ్ చేయాలి అనేలాంటి ఫీలింగ్ వస్తది. కాకపోతే మూవ్‌మెంట్ అయితే స్లోగానే ఉంటది. దానికి రీజన్ ఏంటి అంటే, కర్మ అనేది ఇక్కడ చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. సో, ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ కోసం ఫైట్ చేయాలి, స్టాండ్ తీసుకోవాలి. ఆర్ సమ్ చేంజెస్ అనేవి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే చెయ్యాల్సినవి చేస్తుంటారు. అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. అయినా టైం అనేది మాత్రం ఎక్కువ పడతది. ఒకటి మాత్రం నిజమండి. ఈ పర్సన్ అయితే వస్తారండి. రీయూనియన్ అయితే జరుగుతది. ఈ రిలేషన్‌షిప్‌లో లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయినా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఎవరికి? వైఫ్ అండ్ హస్బాండ్ ఆర్ పర్టిక్యులర్‌గా ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు కమిట్మెంట్ లేని రిలేషన్‌షిప్‌లో కమిట్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే ఒకటి మాత్రం నిజమండి. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చిన రోజు కమిట్మెంట్ ఇవ్వాలి ఆర్ స్టేబుల్‌గా ఉండాలి అనే ఉద్దేశంతోనే వస్తారు. ఇఫ్ వాళ్ళు రాకపోతే ఇంకా అది వాళ్ళు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఇంకా వాళ్ళు వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని అర్థం. బట్ ఏది ఏమైనా సరే డెఫినిట్‌గా ఈ పర్సన్‌లో ఇంకా చేంజెస్ వస్తాయి. యాక్చువల్‌గా ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్‌కి ఆల్రెడీ మీ విషయంలో చాలా లవ్ ఉందండి. వాళ్ళ ఎనర్జీ చాలా యాక్టివ్‌గా ఉంది. కాకపోతే సమ్ సిట్యుయేషన్స్ ఉన్నాయి. మేబీ కొంత కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన పరిస్థితి ఉండడం వల్ల కూడా ఇవన్నీ జరుగుతున్నాయేమో! బట్ ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజమండి. రీయూనియన్ జరిగేటట్టయితే మాత్రం ఈ సైకిల్ అనేది కంప్లీట్ అవ్వాలేమో! అంటే థింగ్స్ అనేవైతే వర్కౌట్ అవుతాయండి. నో డౌట్. అయితే ఆ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి, ఆ పర్సన్ కొన్ని చేంజెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి ఆ టైం కావాలి. అంటే ఈ పర్సన్‌కి ధైర్యం సరిపోవట్లేదు. ఈ పర్సన్‌కి నమ్మకం రావట్లేదు. ఎక్కడో ఇక్కడ థింగ్స్ అనేవి గుడ్ వేలో ఉంటాయి ఆర్ ఇది గుడ్ లక్ తీసుకొస్తది అనిపించట్లేదు. మేబీ మళ్ళీ ఎంటర్ అయితే ఏం ఎక్స్‌పీరియన్స్ చేస్తారో, బ్యాడ్ లక్ అనేది మళ్ళీ రిపీట్ అవుతదేమో. సో, ఎక్కడో అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. సో, అందుకే దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే, మీ విషయంలో యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అయ్యి ఏది కూడా చేయట్లేదు. బట్ మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. థింగ్స్ అయితే పాజిటివ్‌గానే ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. సో, వాళ్ళకివ్వాల్సిన టైం మీరివ్వండి. ఇచ్చి వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీరు చేంజెస్ అయితే చూస్తారు. సో, అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో ఒకసారి చూద్దాం.
సో, నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఉందండి. నిజానికి ఈ పర్సన్ విషయంలో మీరు వాళ్ళకి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. అందుకే వాళ్ళేంటంటే ఆ లవ్‌ని ఫీల్ అయ్యారు. మీ ప్రెజెన్స్ అనేది వాళ్ళ లైఫ్‌ని చేంజ్ చేసింది. ఇది మాత్రం నిజం. కాకపోతే ఈ పర్సన్ మీద మీరు ఎక్కడో హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం కానీ, వాళ్ళు ఇలా ఉండాలి, వాళ్ళు ఇలా చేంజ్ అయితే బావుంటుంది అనుకోని మీరు ఫీల్ అవ్వడం కానీ, అంటే రిలేషన్‌షిప్ వైస్ కానీ చూసినట్టయితే, వాళ్ళు ఇంకొంచెం ఇలా ఉంటే బావుంటది ఆర్ ఇలా చేస్తే బావుంటుంది అని మీకు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ రియాలిటీలోని మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఆ పర్సన్ నేచర్‌కి కానీ సూట్ అవ్వట్లేదండి. అంటే ఇప్పుడు ఈ పర్సన్ ప్రాక్టికల్ టైపు అనుకోండి. మీరు వాళ్ళు ఎమోషనల్ టైప్ అవ్వాలి. వాళ్ళు ఇలా ఎక్కువ ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండాలి. వాళ్ళేంటంటే ఇలా ఒక సినిమాటిక్ లవ్ అనేది చూపించాలి అంటే వాళ్ళు చూపించలేరు. లేదు మీరేంటంటే వాళ్ళు రియలిస్టిక్‌గా ఉండాలి. ప్రాక్టికల్‌గా ఉండాలి అని మీరనుకుంటే వాళ్ళు ఎమోషనల్ టైప్ అయితే సో వాళ్ళు అలా చేంజ్ అవ్వలేరు కదా! అంటే కొన్ని విషయాల్లోని వాళ్ళని వాళ్ళలాగే మీరు యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయాలండి. వాళ్ళని మీరు అలా యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు మీ దగ్గర కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఒక వ్యక్తి కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకపోతే వాళ్ళు ఏది కూడా ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయరు. అండ్ వాళ్ళు అన్‌కండిషనల్‌గా రిలేషన్‌షిప్‌ని చూజ్ చేసుకోలేరు. సో, మేబీ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మీరు తగ్గించుకుంటే ఫస్ట్ మీరు బాధపడాల్సిన పరిస్థితి ఉండదు. అండ్ మీరు ఈ రిలేషన్‌షిప్‌ని హోప్‌లెస్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఈరోజు ఈ రిలేషన్‌షిప్‌లో మీరు సఫర్ అవుతున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వవు అని మీకు అనిపిస్తుంది అంటే, అది మీ ఓన్ ఎక్స్‌పెక్టేషన్స్ వల్లే. ఆ వ్యక్తిని అలా మీరు యాక్సెప్ట్ చేస్తే అండ్ దాని ప్రకారం మీరు కూడా ఎలా ఉండాలి? సో, ఎక్కడి వరకు ఓకే. సమ్ రియలిస్టిక్ వేలో చేంజెస్ కానీ చూడొచ్చు. ఇక్కడి వరకు మనం అట్‌లీస్ట్ ఈ పర్సన్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తే బావుంటుంది అని మీరు కూడా అర్థం చేసుకొని, ఆ పర్సన్‌కి అది క్లారిటీ ఇస్తే వాళ్ళు కూడా మీ దగ్గర కంఫర్టబుల్‌గా ఫీల్ అయితే, వాళ్ళు ఓపెన్‌గా ఏదైనా మాట్లాడే ఛాన్స్ వాళ్ళకిస్తే, అప్పుడు థింగ్స్ బెటర్ అవుతాయండి. సో, ఇవన్నీ జరగాలి అంటే ఎలాగా వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి పెడతారు. కానీ మీ వైపు నుంచి కూడా మీ ఎక్స్‌పెక్టేషన్స్‌లో వాళ్ళుండాలి అంటే అది జరగదు. సెకండ్ థింగ్ ఏంటంటే అలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ సఫర్ అయ్యేది, ఎక్కువ బాధపడేది ఎవరు అంటే మీరే. సో, థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకోవద్దు. మీకు మీరు చేసుకోవద్దు. ఆ వ్యక్తికి చేయొద్దు. మీ వరకు మీరేం చేయాలి? అట్‌లీస్ట్ మీరు నార్మల్‌గా చూసిన రిలేషన్‌షిప్‌లో ఆ పర్సన్ ఎలా ఉంటే సరిపోతుంది. ఇలా అంటే ఒక బేసిక్ రిక్వైర్‌మెంట్‌లోనే కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ సో, వేరే వ్యక్తులు ఇలా ఒక స్టాండర్డ్ పెట్టుకున్నారు కాబట్టి మనము పెట్టాలి. అవి వర్కౌట్ అవ్వవండి. సో, ఇలాంటి విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోవడం అయితే మంచిది. ఈ టైంలో మరికొంచెం మీకు బాధ, భయం అన్నీ పెరిగిపోతాయన్నమాట. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ వ్యక్తి కోసం మీరు కూడా ఆలోచిస్తుంటారు. ఇలా ఆలోచిస్తున్నప్పుడు మీ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఇంకా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది కానీ, తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. సో, దీనివల్ల ఎక్కువ బాధపడేది ఎవరు అంటే మీరే. సో, మీ జాగ్రత్తలో మీరుంటే మంచిది. మీ ఆలోచనలు మీరు మాత్రం స్టేబుల్‌గా ఉంచుకోవడానికే ట్రై చేయండి. ఏవైనా స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయాలి అనుకున్నా చేయొచ్చు. క్రిస్టల్స్ ఏవైనా వేర్ చేయాలి అనుకున్నా వేర్ చేయొచ్చండి. ఆ డెస్పరేషన్ తగ్గాలి, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గాలి అనుకుంటే స్మోకీ క్వార్ట్జ్ కానీ, హెమటైట్ కానీ అలాంటి క్రిస్టల్స్ ఏవైనా వేర్ చేస్తే కొంచెం మీ ఎనర్జీస్ అనేవి గ్రౌండ్ అవుతాయి. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎమెథిస్ట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. శని వక్రగతి వల్ల మీపై మీ వ్యక్తి ఆలోచనలు ఎలా మారుతాయి? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్‌లో చాలా డిసప్పాయింట్ అయ్యారండి. దానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌ని మిమ్మల్ని ఒకలాగా అనుకున్నారు. కానీ వాళ్ళిక్కడ ఎక్స్‌పీరియన్స్ చేసింది ఇంకొకలాగా ఉందన్నమాట. దానికి రీజన్ ఏంటి అంటే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళ వరకు అయితే వాళ్ళు మనస్ఫూర్తిగా మిమ్మల్నే ఫస్ట్ పెట్టారు. బట్ మీరెక్కడో కానీ వాళ్ళని అర్థం చేసుకోలేదు. మీకేదనిపించిందో దాని ప్రకారం మీరు చేశారు, మాట్లాడారు.
సో మీ ఓన్ వేలో మీరేంటంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేశారు అనేది వాళ్ళ ఫీలింగ్. సో దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక్కసారి కాదు చాలా సార్లు హర్ట్ అయ్యారు, డిసప్పాయింట్ అయ్యారు. అంటే ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలనండి. యాక్చువల్‌గా మీకిది తెలుసో లేదో ఈ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ రావాలి అని మీకంటే చాలా బలంగా కోరుకున్నారండి. సో దానికోసం అని చెప్పి వాళ్ళ పర్సనాలిటీ ప్రకారం వాళ్ళు ఎవరి దగ్గర అడ్జస్ట్ అయ్యే టైపు కాదు. ఎవరి కోసం ఎలాంటి సాక్రిఫైసెస్ చేసే టైపు కాదు. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళని వాళ్ళు పర్సనల్‌గా చేంజ్ చేసుకున్న సందర్భాలైతే ఉన్నాయి. సో వీళ్ళైతే బ్యాడ్ పర్సన్ కాదు. ఈవెన్ ఈ రీడింగ్ ప్రకారం మీకు నేను చెప్తుందంతా అపోజిట్ లాగా అనిపిస్తే మీరు వేరే కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. బట్ కార్డ్స్ ప్రకారమే నేను మాట్లాడాలి కాబట్టి ఈ రీడింగ్ ప్రకారం అయితే మీ పర్సన్ బ్యాడ్ పర్సన్ కాదు. అండ్ వాళ్ళకి ఎప్పుడూ కూడా మీ విషయంలో ఇల్ ఇంటెన్షన్స్ లేవు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళని వాళ్ళు ఎప్పుడూ సెల్ఫిష్‌గా చూజ్ చేసుకోలేదు. మోస్ట్‌లీ మిమ్మల్ని ఫస్ట్ పెట్టారు. మిమ్మల్ని ఫస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళు కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడం కానీ, ఆర్ వాళ్ళు కొంత సఫర్ అవ్వడం కానీ జరిగింది. అవన్నీ జరిగిన తర్వాత మరి ఎవరైనా వాళ్ళ కోసం వాళ్ళు చూసుకుంటారు కానీ, ఎదుటి వ్యక్తి కోసం ఆలోచించి బాధపడరు కదా! సో, ఈ వ్యక్తి కూడా ఎమోషనల్‌గా బాగా స్ట్రగుల్ అయ్యారండి. స్ట్రగుల్ అయిన తర్వాతే చేంజ్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఏది ఏమైనా సరే అందుకే ఈ టైంలో కూడా మీ వ్యక్తి ఎమోషనల్‌గా బాగా డిస్టర్బ్ అవ్వచ్చు. నాకు తెలిసినంత వరకు వీళ్ళొక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. అంటే ముందుకు వెళ్ళాలో అర్థం అవ్వదు. వెనక్కి రావాలో అర్థం అవ్వదు. ఏం చేయాలో అర్థం అవ్వదు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్ కోసం ఆలోచించకుండా ఉండలేరు. మీకోసం ఆలోచించకుండా ఉండలేరు. సో, ఇది లిటరల్‌గా వాళ్ళకైతే మాత్రం చాలా కష్టంగా అనిపిస్తదండి. కొన్నిసార్లు ఈ రిలేషన్‌షిప్‌ని పాజిటివ్‌గా ఫీల్ అవుతారు. అంటే సాటర్న్ రెట్రోగ్రేడ్ వల్ల ఒక పర్సన్ ఫీలింగ్స్ అనేవి చాలా ఇంటెన్స్‌గా ఉంటాయన్నమాట. దానివల్ల ఈ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ అనేవి బయటకు వస్తాయి. సో, ఆ టైంలోని వాళ్ళు పాజిటివ్‌గా ఫీల్ అవ్వడం కానీ, అండ్ మళ్ళీ వాళ్ళు హోప్స్ పెట్టుకోవడం కానీ జరుగుతుంది. బట్ ప్యారలల్‌గా రియాలిటీ చెక్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసిన పెయిన్ కానీ, స్ట్రగుల్ కానీ వాళ్ళకి గుర్తొచ్చి మళ్ళీ వాళ్ళేంటంటే నెగెటివ్‌గా థింక్ చేయడం కూడా జరుగుతుంది. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే ముందుకి వెళ్ళలేక, వెనక్కి రాలేక మధ్యలోనే ఉంటారు అని చెప్పొచ్చు. సో, యాక్చువల్‌గా సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు అని ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. ఎందుకు అంటే ఇది మీరనుకున్నంత ఈజీ అయితే కాదు వాళ్ళకి. ఆఫ్‌కోర్స్ ఇలా ఎందుకు జరుగుతది అంటే ఈ పర్సన్ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి జరుగుతుంది. ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ ఏంటి? వాళ్ళు కరెంట్ మిషన్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం వాళ్ళు కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. సో, నాకు తెలిసినంత వరకు మీ విషయంలోని వాళ్ళకి ఇక్కడ పాజిటివ్‌గా మీరు అనిపిస్తూ ఉంటారు. నెగెటివ్‌గా కూడా అనిపిస్తూ ఉంటారు. ఎమోషనల్‌గా బాగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. సో, వాళ్ళ థాట్స్ అయితే స్టేబుల్‌గా ఉంటాయని నేను అనుకోనండి. ఒకసారి ఒకలాగా ఆలోచించొచ్చు. ఇంకొకసారి ఇంకొకలాగా ఆలోచించొచ్చు. సో, కొన్ని డిస్ట్రాక్షన్స్ కూడా ఉంటాయి. దీనివల్ల బాగా ఎమోషనల్ అవ్వడం, అప్‌సెట్ అవ్వడం, ఈవెన్ ఈ టైంలో వస్తున్న మూడ్ స్వింగ్స్ వల్ల వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎఫెక్ట్ అవ్వడం కూడా జరుగుతదండి. జనరల్‌గా మన చుట్టూ ఎవరైతే వ్యక్తులుంటారో మనకి ఈజీ టార్గెట్ లాగా అనిపిస్తారో, వాళ్ళ మీద మనం అరవడం కానీ, తిట్టడం కానీ, అంటే ఆ ఇరిటేషను, ఫ్రస్ట్రేషను ఈజీగా చూపించేస్తాం. సో, ఈ పర్సన్ కూడా మోస్ట్‌లీ ఈ టైంలో అలాగే ఇరిటేట్ అవ్వడం, ఫ్రస్ట్రేట్ అవ్వడం, వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు దానివల్ల ఇంపాక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తాను. అదేంటంటే, ఈ పర్సన్ ఈ టైంలో రకరకాలుగా ఫీల్ అవుతారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ లేదు. ఈ రిలేషన్‌షిప్‌కి హోప్ లేదు అన్నట్టు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది వాళ్ళని చాలా బాధ పెడుతూ ఉంటది. అలా అని చెప్పి వాళ్ళ ట్రూ ఫీలింగ్స్‌ని వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతుంటారు. ఎందుకంటే, వాళ్ళ ట్రూ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది వాళ్ళకన్నిటికంటే కష్టమైన పనండి. సో, వాళ్ళేంటంటే సైలెంట్‌గా ఉండడానికే ట్రై చేస్తారు. అండ్ ప్రిటెండ్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు. అంటే వాళ్ళు పర్ఫెక్ట్‌లీ ఫైన్. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ లేదు. వాళ్ళు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, వాళ్ళెవరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టే ఉంటారు. బట్ లోపల లోపల చాలా బాధపడుతూ ఉంటారు. చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఈ రిలేషన్‌షిప్ ఏంటి ఇలా అయిపోయింది? ఏం చెయ్యాలి అని ఎక్కువ ఆలోచించడానికి అవకాశం అయితే కనిపిస్తుందండి. డెఫినెట్‌గా నాకు తెలిసైతే ఈ పర్టిక్యులర్ 138 డేస్ కూడా ఈ పర్సన్ ఏంటంటే మేబీ వాళ్ళ కోసం వాళ్ళు తెలుసుకోవడం కానీ, వాళ్ళకేం కావాలి? ఈ రిలేషన్‌షిప్పు మీరు ఏంటి అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంది. బట్ ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే
ఈ పర్సన్ కి మీకు రీయూనియన్ జరుగుతుంది ఈ టైంలోని, ఈ పర్సన్ ఏదో బిగ్ స్టెప్ తీసుకుంటారు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీ విషయంలో వాళ్ళకి చాలా కేయోటిక్ గా అనిపిస్తూ ఉంటది. అన్లెస్ ఆర్ అంటే మీరేదో క్లారిటీ తెచ్చుకొని యాక్షన్ తీసుకుంటే ఇక్కడ ఏమైనా చేంజెస్ రావచ్చేమో, ఈ పర్సన్ ఏమైనా ఆలోచించొచ్చేమో. బట్ వాళ్ళకి వాళ్ళుగా స్టాండ్ తీసుకొని వాళ్ళకి వాళ్ళుగా ఏదో చేంజ్ అయిపోవడం ఆర్ చేంజ్ చేయడం అంటే కొంచెం కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ పర్సన్ ఇక్కడ చాలా నేర్చుకోవడం కానీ, చాలా అర్థం చేసుకోవడం కానీ, చాలా సఫర్ అవ్వడం కానీ జరుగుతదండి. అంటే ఇది వాళ్ళ కర్మ అని చెప్పొచ్చు. సో, ఈ టైంలోని నాకు తెలిసి ఈ పర్సన్ కార్మిక్ డెట్స్ అనేవి క్లియర్ చేసుకుంటూ ఉంటారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఆఫ్‌కోర్స్ ఈ పీరియడ్ అనేది పాస్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఈ పర్సన్‌లో చాలా చేంజెస్ కూడా రావచ్చు. వాళ్ళు ఒక న్యూ పర్సన్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వచ్చు. ఎందుకు అంటే అల్టిమేట్‌గా యూనివర్స్ వాళ్ళు నేర్చుకోవాల్సింది, వాళ్ళు చేయాల్సింది వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తుంది కాబట్టి, బేసిక్‌గా మీ విషయంలోని వాళ్ళకి ఇక్కడ పాజిటివ్‌గా థాట్స్ వస్తాయి. పాజిటివ్‌గా వాళ్ళ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకుంటారు అని చెప్పను. కాసేపు పాజిటివ్‌గా ఉండొచ్చు, కాసేపు నెగెటివ్‌గా ఉండొచ్చు. సో, వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళే బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్ల, మీకు కూడా వాళ్ళు బేసిక్‌గా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవచ్చండి. అంటే ఇప్పుడు ఆ పర్సన్‌కి క్లారిటీ ఉంటే కదా మీకేదో క్లారిటీ ఇస్తారు. ఆర్ మీ విషయంలో ఏదో చేస్తారు. సో, ఇఫ్ మీకు క్లారిటీ వచ్చి మీరేదో చేస్తే ఆ పర్సన్ అప్పుడు ఆ ప్రకారం అర్థం చేసుకోవచ్చేమో. బట్ వాళ్ళకి వాళ్ళుగా పెద్దగా చేంజ్ అవుతారు. పెద్దగా సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకుంటారు అనైతే నాకేం అనిపించట్లేదు. మేబీ ఈ పర్సన్ చుట్టూ పరిస్థితులు కూడా అంత ఈజీగా ఉండకపోవచ్చు. సో, దానివల్ల కూడా వాళ్ళేంటంటే ఒక స్టెప్ వెనక్కే వేయడానికి చూడొచ్చు. ఏది ఏమైనా ఈ పర్సన్ ఏంటంటే ఒక ప్లేస్‌లో ఉంటారు. ఈ ప్లేస్ నుంచి ఈ పర్సన్ మూవ్ అవ్వాలి అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఏదో రియలైజ్ అయ్యి ఆర్ స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అయితే వాళ్ళు ఏదైనా ఒక స్టెప్ ముందుకు వేయగలరు. కానీ లేకపోతే ఎలా ముందుకు వెళ్తారు? ఇది ఒక ప్రాబ్లమ్. ఇది పక్కన పెట్టేస్తే నాకు తెలిసి ఈ ఫేజ్ ఎండ్ అయ్యేసరికి ఈ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్ మీద ఏమైనా హోప్ క్రియేట్ అవ్వచ్చు. అదొకటి జరగడానికి ఛాన్స్ ఉంది. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళ రోల్ ఏంటి? ఈ రిలేషన్‌షిప్ ఏంటి? అనేదైనా కొంత అర్థం అవ్వచ్చు. బట్ వాళ్ళు ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకుంటారు అని మాత్రం నేను చెప్పను. ఎందుకు అంటే ఆఫ్టర్ దట్ వాళ్ళ నుంచి ఏమైనా జరగొచ్చు. మీకు ఈ గ్యాప్‌లో ఏమైనా అర్థమైతే మీరేదైనా యాక్షన్ తీసుకుంటే మరి మనం చెప్పలేం. కానీ వాళ్ళకి వాళ్ళుగా అయితే చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటారండి. చాలా ఫ్రస్ట్రేట్ అవుతారు. చాలా ఇరిటేట్ అవుతారు. అసలు ఈ రిలేషన్‌షిప్ ఏంటి? ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? అనుకోని వాళ్ళేంటంటే బాగా డిస్టర్బ్ అవ్వడం లాంటివైతే జరుగుతాయి. సో, దీనికి ఎవరేం చేయలేరండి. ఈ పర్సన్ ఇలాంటివి ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో, ఫేస్ చేస్తారంతే. వాళ్ళు మీకు దూరంగా ఉంటున్నారు. హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంది అని మాత్రం మీరు అనుకోవద్దు. నాకు తెలిసి మీకంటే ఈ వ్యక్తే ఎక్కువ సఫర్ అవుతారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కర్మ అనేది రియల్ అండి. సో, అసలు చూద్దాం యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అని. నాకు తెలిసి ఆ వ్యక్తే కాదండి. మీరు కూడా కర్మ అనేది అనుభవించాల్సిన పరిస్థితి ఉన్నట్టుంది. సో, దానివల్ల ఇక్కడ కొన్ని జరుగుతాయి. ఒక్కటి మాత్రం నేను చెప్తానండి. మీ వైపు నుంచి మీరు ఫెయిర్‌గా ఉండడం కానీ, థింగ్స్‌ని ఫెయిర్‌గా అర్థం చేసుకోవడం కానీ, ఆ ప్రకారం మీరు ఏం చేయాలి? మీ రోల్ ఏంటి? సో, ఆ పర్సన్‌తో ఎలా ఉండాలి? ఆర్ ఆ పర్సన్ మీకేం ఆఫర్ చేస్తే మీరు రియల్‌గా హ్యాపీగా ఉంటారు. ఇలాంటి విషయాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఫైనల్‌గా ఈ టైంలో మీరు కొన్ని చెక్ చేసుకోవాలి. రియాలిటీ అర్థం చేసుకోవాలి. మీరింకా ఆ ఓల్డ్ పర్సన్ లాగుంటారు. ఓల్డ్ ప్యాటర్న్సే ఫాలో అవుతారు అంటే, ఖచ్చితంగా మీరు కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఆ పర్సన్‌తో పాటు మీరు లెసన్స్ నేర్చుకుంటారు. లేదు మీకు మీరే కొన్ని అర్థం చేసుకొని చేంజ్ చేసుకుంటారు. ఆ ఓల్డ్ పర్సన్ లాగా కాకుండా న్యూ పర్సన్ లాగా సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా కన్సిడర్ చేస్తారు. రియాలిటీ ప్రకారం ఉంటారు. రియాలిటీ ప్రకారమే యాక్షన్ తీసుకుంటారు అంటే మాత్రం మీరు ఈ ఫేజ్‌లో చాలా తక్కువ సఫర్ అవుతారు. అయితే నేను చెప్తున్నాను కదండీ! మీరు ఇక్కడ చేయాల్సింది చేస్తే డెఫినిట్‌గా ఆ పర్సన్‌లో చేంజెస్ అనేవి నేచురల్‌గా రావచ్చు. ఆర్ ఆ పర్సన్‌కి కొంత క్లారిటీ రావచ్చు. ఫస్ట్ మీలో ఆ లైట్‌ని మీరు చూస్తే మీకు ఈ సిట్యుయేషన్స్ ఏంటో అర్థమైతే మీరు ఆ లైట్‌ని ఆ పర్సన్‌కి ట్రాన్స్‌ఫర్ చేయగలరండి. సో దట్ ఇక్కడ సిట్యుయేషన్స్ బెటర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. బట్ వాళ్ళకి వాళ్ళుగా లైట్ చూసి ఈ రిలేషన్‌షిప్‌లో మీకు లైట్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడం అయితే జరగదు. ఎందుకంటే ఈ ఫేజ్ ఎండ్ అయ్యే వరకు కూడా ఈ పర్సన్ స్ట్రగుల్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి.
వన్స్ ఫేజ్ ఎండ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అర్థం అవ్వచ్చు. అంటే కర్మ అనేది ఇద్దరి మధ్యలో కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. దానివల్ల కార్మిక్ డెట్స్ క్లియర్ చేసుకుంటారు. అండ్ సమ్ లెసన్స్ నేర్చుకుంటారు. స్పిరిచ్యువల్‌గా కూడా కొంత అవేకెన్ అవుతారు. మొత్తానికి ఈ ఫేజ్ ఎండ్ అయ్యేసరికి ఇద్దరు కూడా ఓల్డ్ పర్సన్స్ లాగా ఉండరు. న్యూ పర్సన్స్ లాగా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ రియాలిటీ ప్రకారం సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడానికి కూడా ఎక్కువ పాసిబిలిటీ కనిపిస్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఒపెలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. శని వక్రగతి వల్ల మీపై మీ వ్యక్తి ఆలోచనలు ఎలా మారుతాయి? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరెంత ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యారు? మీరు ఈ పర్సన్‌కి ఎలా కనెక్ట్ అయ్యారో నాకు తెలీదు కానీ, ఈ పర్సన్ మాత్రం మీకు చాలా ప్యాషనేట్‌గా కనెక్ట్ అయ్యారండి. ఈ రిలేషన్‌షిప్ వాళ్ళకి చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. మేబీ వాళ్ళ లైఫ్‌లోని చాలా జరిగుండొచ్చు. బట్ ఏది కూడా వాళ్ళకి ఇంత ఇంట్రెస్టింగ్‌గా, ఎక్సైటింగ్‌గా అనిపించలేదు. బట్ మీతో ఈ జర్నీ మాత్రం వాళ్ళకి ఒక న్యూ వేలో న్యూ హోప్ కానీ, ఒక థ్రిల్‌ని కానీ ఇచ్చిందనే చెప్పాలి. సో, దానివల్ల ఈ పర్సన్ స్టార్టింగ్‌లోని మీ విషయంలోని చాలా డెస్పరేట్‌గా ఉండడం కానీ, చాలా యాక్టివ్‌గా, ఎంతూసియాస్టిక్‌గా ఉండడం కానీ జరిగిందండి. యాక్చువల్‌గా మేబీ మీరు కూడా మీ లైఫ్‌లో ఇంత ఇంట్రెస్టింగ్ పర్సన్‌ని మీట్ అయ్యి ఉండరు. చాలా వరకు డల్ పర్సన్స్ కానీ, కొంచెం మీతో కంపేర్ చేస్తే లో వైబ్స్ ఇచ్చిన పర్సన్‌ని కానీ మీట్ అయ్యి ఉంటారు. బట్ ఏది ఏమైనా సరే ఈ పర్సన్ మీకు అంతగా కనెక్ట్ అయ్యారు కాబట్టి, వాళ్ళు మీ విషయంలో హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. మీ స్టాండర్డ్స్ అనేవి మీరు రైజ్ చేయలేదు. బట్ ఆ పర్సన్ రైజ్ చేశారు. దానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ అలాగే చూడాలి అనుకున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో మీరేంటంటే, వాళ్ళు ఎలా అయితే చూడాలనుకున్నారో, అలా ఉండడం కోసం ప్రయత్నాలు చెయ్యాలి అని వాళ్ళు అనుకున్నారు. మేబీ ఇది రాంగ్ అవ్వచ్చు. బట్ ఆ పర్సన్ మీకు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళలో ఆ ప్యాషన్ ఉందండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఆ ప్యాషన్ ఉంటేనే అండ్ ఇద్దరు వ్యక్తులు కూడా ఆ విధంగా ఉంటేనే ఏదైనా వర్కౌట్ అవుతదని బిలీవ్ చేశారు కాబట్టి మీ విషయంలో వాళ్ళు హై ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ హై హోప్స్ పెట్టుకోవడం, మీతో వాళ్ళు ఫ్యాంటసీస్‌లో ఉండడం జరిగింది. సో, దానివల్ల ఇక్కడ మీరేంటంటే హర్ట్ అవ్వడం కానీ ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోని కాంప్లికేషన్స్ కానీ వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్సన్ రియాలిటీ ప్రకారం ఉన్నా ఆర్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం కాకుండా మీరేంటి అని అర్థం చేసుకోవడానికి ట్రై చేసినా, నాకు తెలిసి మీ రిలేషన్‌షిప్‌లో ఇంత గ్యాప్ అయితే వచ్చుండేది కాదు. బట్ ఆ పర్సన్ ఏంటంటే, మీరు ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే బావుంటుంది అని ఫీల్ అవ్వడం వల్లనో ఏంటో కానీ, ఎక్కువ ఈ పర్సన్ స్ట్రగుల్ అయ్యారు అని చెప్పొచ్చు. సో, సాటర్న్ రెట్రోగ్రేడ్ తర్వాత నాకు తెలిసి ఈ పర్సన్ ఆలోచనలు మోస్ట్‌లీ చేంజ్ అవుతాయండి. వాళ్ళు మిమ్మల్ని పాజిటివ్ సైడ్ చూడడం స్టార్ట్ చేస్తారు. ఈవెన్ కొన్ని విషయాల్లో మీరు సెల్ఫిష్‌గా ఉన్నా, కొన్ని విషయాల్లోని వాళ్ళకెక్కడో మీరు ఇండిపెండెంట్‌గా ఉంటున్నారు అనే ఫీలింగ్ ఉన్నా, స్టిల్ మీలో ఆ వార్మ్త్ కానీ, ఆ పాజిటివ్ సైడ్ కానీ వాళ్ళు చూడడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే కొంత పాజిటివ్‌గా చేంజ్ అవుతాయని చెప్పొచ్చు. అయితే ఇలా పాజిటివ్‌గా చేంజ్ అవ్వడం వల్ల థింగ్స్ వర్కౌట్ అవుతాయా లేదా? వాళ్ళేమైనా చేయగలరా లేదా అని కూడా ఆలోచిస్తారు. కాకపోతే ఈ పర్సన్ అంత ఈజీగా కంఫర్ట్ జోన్ నుంచి అయితే బయటికి రాలేకపోవచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ చేంజెస్ అయితే కోరుకోవచ్చు. దానికి రీజన్ వాళ్ళ పర్స్‌పెక్టివ్ మీ విషయంలో చేంజ్ అవుతుంది కాబట్టి. అయినప్పటికీ కూడా ఈ పర్సన్‌కి కొన్ని ఇన్‌సెక్యూరిటీస్ కానీ ఆర్ ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ అనేవి వాళ్ళు ఫుల్‌గా అర్థం చేసుకొని దాని ప్రకారం వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి కానీ టైం పడతది. అంటే ఒక పర్సన్ పాస్ట్‌లో ఒకలాగా ఎఫెక్ట్ అయిన తర్వాత ఈవెన్ వాళ్ళు తప్పు చేశారో, రైట్ చేశారో సెకండరీ. బట్ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఎఫెక్ట్ అయ్యారు. సో, ఇప్పుడు వాళ్ళకి ఉండాల్సిన భయాలుంటాయి కదా! వాళ్ళు హ్యాండిల్ చేయగలరా లేదా అని ఆలోచిస్తారు కదా! సో, ఈ టైంలోని కొంచెం ఆ విధంగా మీ విషయంలో ఎక్కువ ఆలోచించడానికి అవకాశం ఉందండి. బట్ ఏది ఏమైనా ఈ వ్యక్తి మీ విషయంలో ఛాన్స్ అయితే తీసుకుంటారు. ఖచ్చితంగా ఇక్కడ థింగ్స్‌ని వర్కౌట్ చేయడానికే చూస్తారు. అది ఎందుకు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చూసే పర్స్‌పెక్టివ్ చేంజ్ అవుతుంది కాబట్టి. మేబీ కొన్ని సార్లు మీరు టఫ్, మీరు డిఫరెంట్ అనిపించొచ్చు. బట్ స్టిల్ మీలో ఆ పాజిటివ్ సైడ్ కూడా వాళ్ళు చూడడం స్టార్ట్ చేస్తారు.
మీరు వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి రోల్ ప్లే చేశారు? వాళ్ళ కోసం ఏం చేశారు? సో, అసలు మీరు వర్తా కాదా? ఇవన్నీ కూడా వాళ్ళకి ఆలోచించే పరిస్థితయితే ఉంటుంది. సో, డెఫినెట్‌గా ఈ పర్సన్ అలా ఆలోచిస్తారు. అండ్ వాళ్ళేం చేయగలరు? ఈ రిలేషన్‌షిప్ కోసం వాళ్ళు ఎలాంటి చేంజెస్ చేస్తే బావుంటుంది? అసలు థింగ్స్ బెటర్ అవుతాయా? లేదా? సో, అసలు అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఒకవేళ వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టినా చేంజెస్ వస్తాయా? రావా? కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టేయగలరా? లేదా? ఇలా అంటే రకరకాలుగా అయితే ఆలోచిస్తారండి. బట్ ఏది ఆలోచించినా కొన్ని విషయాల్లో వాళ్ళకి భయం మాత్రం ఉంటది. మేబీ మీ ఇద్దరి మధ్యలో కాంట్రాక్ట్ సిట్యుయేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వాల్సుంటది. అన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాల్లో. బికాజ్ ఆ పర్సన్ నిజంగానే భయపడుతూ ఉంటారు. నిజంగానే వాళ్ళు కొన్ని సీరియస్‌గా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ విషయాల్లో కానీ కొంత మీ వైపు నుంచి ఒక అష్యూరెన్స్ కానీ మీరు వాళ్ళకి కొంచెం పాజిటివ్ వైబ్స్ కంఫర్టబుల్ ఫీలింగ్ ఇస్తే, వాళ్ళు ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ, మీ విషయంలో ఫైనల్‌గా ఒక డెసిషన్ తీసుకోవడానికి కానీ ఈజీ అవుతుందండి. ఎందుకు అంటే ఈ పర్సన్ నాకు తెలిసి ఈ టైంలో చేంజ్ అవుతారు. పాజిటివ్‌గా చేంజ్ అవుతారు. పాజిటివ్‌గా ఆలోచిస్తారు. అండ్ ఇక్కడ రియాలిటీ ఏంటో కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. వెంటనే చేంజ్ అయిపోతారు. వెంటనే కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టేస్తారు అని నేను అనుకోను. ఎందుకంటే ఈ పర్సన్ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి మీ మీద అలా పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మీరు వాళ్ళకి ఫస్ట్ టైమ్ రియల్ హ్యాపీనెస్‌ని పరిచయం చేశారు. ఆర్ వాళ్ళ లైఫ్‌ని వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. సో, దానివల్ల ఆ పర్సన్ ఏంటంటే, అలాంటి ఒక అటాచ్‌మెంట్‌ని విడిచిపెట్టేయడం అంటే అంత ఈజీ కాదు కదా! సో, దానివల్ల ఆ పర్సన్ ఏంటంటే, కొంచెం భయపడడం కానీ, అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ, మళ్ళీ పాస్ట్‌లో జరిగినవి రిపీట్ అవుతాయేమో అని అలాంటి ఫీలింగ్‌తో ఉండడం అయితే చాలా కామన్ అండి. సో, ఏది ఏమైనా ఒకటి మాత్రం చెప్తాను. ఈ పర్సన్ అయితే ఆలోచిస్తారు. ఆలోచించిన ప్రకారం ప్లాన్ చేయడం కానీ, కొన్ని చేంజెస్ చేసుకోవడానికి ట్రై చేయడం కానీ జరుగుతుంది. సో, నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్‌షిప్‌కి ఇలాంటి ఒక ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పర్సన్ మీలో ఉన్న పాజిటివ్ సైడ్ చూడడానికి ఇది గుడ్ టైమ్ అన్నమాట. సూటబుల్ టైమ్ అని చెప్పొచ్చు. సో, నేనేమనుకుంటున్నాను అంటే, ఈ పర్సన్‌లో చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఈ పర్సన్ ఒక కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఒకటి మాత్రం నిజం. వాళ్ళ ఫియర్స్‌ని వాళ్ళు ఓవర్‌కమ్ చేసిన తర్వాత, వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే వాళ్ళు మాట్లాడతారు. అండ్ ఇంకొకటి వెంటనే కమిట్మెంట్ ఇచ్చేస్తాం అని కూడా వాళ్ళేం చెప్పరు. వాళ్ళకి ఇలాంటి ఒక ఒపీనియన్ ఉందని కూడా వాళ్ళు వెంటనే ఎక్స్‌ప్రెస్ చేయరు. జస్ట్ మీరేంటి, మీ పరిస్థితేంటి, అసలు మీరెలా ఆలోచిస్తున్నారో తెలుసుకోవడం కోసం లైట్‌గా మాట్లాడడం స్టార్ట్ చేస్తారనమాట. అప్పుడే డీప్‌గా కాన్వర్జేషన్స్ ఏమైనా జరుగుతాయేమో అని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ పర్సన్ రియలైజ్ అయినా సరే వాళ్ళు ఏది కూడా బయట పెట్టరు. మోస్ట్‌లీ మీరేంటి, మీ పరిస్థితి ఏంటి అని చెక్ చేసేలాగే వాళ్ళ బిహేవియర్ అయితే ఉంటుంది. అసలు అందుకే యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి ఈ సిట్యుయేషన్‌కి చూద్దాం. నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ విషయంలో మీరు చాలా ఆలోచించారండి. 100% ష్యూర్ అనుకున్న తర్వాత మీరు స్టెప్ ఇన్ అయ్యారు. అంటే వాళ్ళ కోసం ప్రతిదీ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు. ఏదో డెస్పరేషన్‌లోని వాళ్ళలాగా అంటే అంత ఫాస్ట్‌గా వాళ్ళకేం కనెక్ట్ అయిపోలేదు. ఎందుకు అంటే మీ ఆలోచనలు మీకుంటాయి కదా! మీ సిట్యుయేషన్స్ బట్టి మీరు కూడా ఆ టైం తీసుకున్నారనే చెప్పాలి. సో, టైం తీసుకున్నప్పటికి కూడా ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని జరిగాయండి. మీ ఇద్దరి మధ్యలో ఛాలెంజెస్ అనేవి వచ్చాయి. ఇద్దరికీ ట్రస్ట్ ఇష్యూస్ కానీ, మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ ఉన్నాయి. దానివల్ల ఇప్పుడు మీరు కూడా ఆలోచిస్తున్నారు. ఇలాంటి వ్యక్తితో ఎలా, ఏంటి, అసలు ఎలా హ్యాండిల్ చేస్తాం, ఫ్యూచర్ ఏంటి అని. సో, యాక్చువల్‌గా ఈ టైంలో నాకు తెలిసి మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేయడం కానీ, రియాలిటీ ప్రకారం సిట్యుయేషన్స్ ఏంటి, మీరేం చేస్తే బావుంటుంది అని ఆలోచించడం కానీ చేయాల్సుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ పర్సన్‌తో మాట్లాడాల్సిన పరిస్థితి ఉండొచ్చు. అవసరమైతే ఈ పర్సన్ ఏదైనా మాట్లాడినా, వాళ్ళెందుకు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనేది వినాలండి. ఏదో వాళ్ళకి సమాధానం చెప్పియాలి అన్నట్టు కాకుండా, వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవడం కోసం వినాల్సుంటుంది. ఈవెన్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఈ వ్యక్తికి సంబంధించి ఎవరైనా ఏమైనా చెప్తున్నా, వాళ్ళు చెప్పింది వినడం కోసం కాదు. బట్ వాళ్ళే ఉద్దేశంతో చెప్తున్నారు అనేది మీరు వినడానికి ట్రై చేయండి. ఎవరిని కూడా కట్ చేయొద్దు. అల్టిమేట్‌గా మీకనిపించిన ప్రకారం అయితే మీరు డెసిషన్ తీసేసుకోవచ్చు. కానీ ఎక్కడా కూడా మీ ఇంటెన్షన్స్ ఇవే అని మీరు కూడా బయట పడొద్దు. మీరు కూడా కొన్ని కన్సిడర్ చేసిన తర్వాత, మీరు కూడా ఇక్కడ కంఫర్టబుల్‌గా ఫీల్ అయిన తర్వాత, మీకొక క్లారిటీ వచ్చిన తర్వాతే మీరు ఓపెన్ అప్ అవ్వచ్చు. అలా అని చెప్పి ఈ గ్యాప్‌లోని మీరు ఎవరితో కూడా ఫైట్ చేయడం, ఆర్గ్యూ చేయడం, ఈవెన్ ఈ పర్సన్‌తో మీరు ఆర్గ్యూ చేయడం ఈ పర్సన్‌ని కరెక్ట్ చేయాలి అని చూడడం లాంటివి చేయొద్దు. అది మీ డ్యూటీ అయితే కాదు.
వాళ్ళకి వాళ్ళే కొన్ని తెలుసుకుంటారు. బట్ ఈ పర్సన్‌కి ఎక్కడైనా అష్యూరెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆర్ వాళ్ళు ఎక్కడో కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. సో, మీ ఎండ్ నుంచి మీరు అక్కడ క్లారిటీ ఇస్తే బావుంటుంది అనిపిస్తే మీరు స్టెప్ ఇన్ అవ్వచ్చు. ఎందుకు అంటే సమ్‌టైమ్స్ అలాంటి విషయాల్లోని ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ జరిగితేనే థింగ్స్ బెటర్‌గా వర్కౌట్ అవుతాయండి. సో, మీరేం చేస్తారు అంటే ఈ టైంలోని క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే లాపిస్ లజూలి కానీ, సోడాలైట్ కానీ వేర్ చేయండి. మీ సిట్యుయేషన్‌కైతే కరెక్ట్‌గా ఉంటుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.